హాయ్ అండి. ఇది ఇలా ఏంటంటే నేను ఇప్పుడు వీడియోస్ చాలా చూశాను విజయవాడలో జరిగినాయి. అన్ని వీడియోలు చూస్తే నాకే చాలా బాధేసింది. చిన్న చిన్న పిల్లలు అసలకి ఆ బోటులో ఎన్డీఆర్ఎఫ్ బృందాలంట. అస్సలకి ఎవరు కూడా ఎక్కించుకోవట్లేదంట. చాలా సందుల్లో ఇరుకు సందుల్లో చాలామంది ఇరుక్కుపోయి ఉన్నారంట. అసలు ఏంటంటేనే చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళ ఫుడ్ దొరక్క, నీళ్ళు దొరక్క బయటకు వచ్చేస్తారట. అసలు అంత బాధ నేను ఎంతవరకు చూడలేదండి. అంత బాధగా చెప్తున్నారు. మరి ఎవరు ఎందుకు పట్టించుకోరండి? అది కనీసం మనుషులే కదా, వాళ్ళు కూడా పట్టించుకోరు కదా. లేకపోతే ఏదో 10,000 అడుగుతున్నారట. ఎందుకంటే డబ్బులు ఎందుకు అడుగుతారు నాకు అర్థం కావట్లేదు. అసలుగా ఉన్న సిచ్యువేషన్ ఏంటి, డబ్బులు అడగడం ఏంటి, ఎవరు పట్టించుకోకపోవడం ఏంటి, జీతాలు తీసుకోవట్లేదా ఎవరు? ఆ, ఏందో అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతుంది మన ప్రజలు రాష్ట్రం ఏంటి?